నిన్న కడియం సిఆర్ గారి మీద కేటీఆర్ గారు విమర్శ చేశారు తెలంగాణ భవన్లో పార్టీ చేరికల సందర్భంగా. ఏమని కడియం సిఆర్ గారు గాల్లో గెలిచింది అంటున్నారు. కడియం సిఆర్ గారు గాల్లో గెలవలే, ఎదురుగాల్లో గెలిచిండ్రు. పార్టీ పేరు చెప్పుకొని కూడా కడియం సిఆర్ గారు గెలవలే. మీ పార్టీ పేరు చెప్పుకొని గెలిస్తే 1,00,000 మెజార్టీ రావాలి. కానీ కేవలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే స్టేషన్ గన్పూర్ ప్రజలు కడియం సిఆర్ గారికి పట్టం కట్టిండ్రు. అది పార్టీ పేరు చెప్తే మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ గెలవాలి కదా. పార్టీ పేరు చెప్పుకుని వెళ్తే నీ పార్టీ కూడా అధికారం రావాలి కదా. అది జరగలేదు. ఇక్కడ స్టేషన్ గన్పూర్లో కేవలం కడియం పేరు మీద, కడియం సిఆర్కి ఉన్న నీతి నిజాయితీ మీద, కడియం సిఆర్ గారికి ఉన్న విజన్ మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం సిఆర్ గారికి పట్టం కట్టి గెలిపించారు. ఇంకొకటి, నిన్న తెలంగాణ భవన్లో చేరికలు, పార్టీ చేరికలు అన్నారు. చేరికలల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఒక్కరు కనవలేదు, బీఆర్ఎస్లో ఎన్నో చేరిండ్రు. మరి ఇదేం చేరికలో మాకు కూడా అర్థం కాలేదు. అంటే ఏమని గాలేజ్ రేడియోలో చేరుకుంటా చేరికలు చేరుకుంటా అని చెప్పి పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఇంకా భ్రష్టు పట్టించకండి. ఒరిజినల్గా కాంగ్రెస్ నుంచి ఒక్క కార్యకర్త కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. మూడోది, మీరు రాజయ్యకు టికెట్ ఇస్తాం అన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రాజయ్యకి టికెట్ ఇచ్చే దమ్ము ధైర్యం కేటీఆర్ గారికి ఉందా? ఉంటే ఇవ్వండి. 1,00,000 పైన మెజార్టీతో కడియం సిఆర్ గారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి వస్తారు, కాంగ్రెస్ నుంచే గెలుస్తారు. ఇది రాసి పెట్టుకొని నిజం. ఇంకొకటి, గత 10 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. కేటీఆర్ గారు మీరు రండి, గన్పూర్కి వస్తూ ఉంటారు కానీ రండి, మేము చూపిస్తాం. స్టేషన్ గన్పూర్లో గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 14-15 మాసాలలో ఏం జరుగుతుంది. అత్యంత అసమర్థమైన నాయకుడు రాజయ్య గారు, అత్యంత అవినీతిపరుడు రాజయ్య గారు. ఎవరిని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ ప్రజలను అడిగినా, ఎవరిని అడిగినా కూడా రాజయ్య గారి గురించి చెప్తారు. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికలలో ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మీరు రాజయ్యకి టికెట్ ఇవ్వాలి, మీరు మాట మీద కట్టుబడి ఉండాలి. అడుగుట్టు గాయం